అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో పనిచేశారు. అవును. వైఎస్ఆర్‌సీపీకి చేశారు. ఇప్పుడు జనసేన కూటమికి పనిచేస్తున్నారు. అవును. అప్పటి పాలనలో, ఇప్పటి పాలనలో మీరు డిఫరెన్స్ ఏం జూసారు? అప్పుడు పాలనలో ఉచిత పథకాలు ఎక్కువండి. ఆటో డ్రైవర్‌కి పథకం, లేకపోతే స్కూల్ బడికెళ్తే పిల్లలకి. పథకం, స్కూల్‌కెళ్తే పథకం ఇయన్నీ ఇలా ఉన్నాయి. హ్మ్. దానివల్ల ఏంటంటే లేజినెస్ వచ్చేస్తదండి జనాల్లో. హ్మ్. ప్లస్ చీప్ లిక్కర్ ఒకటి పెట్టి మద్యం పాలసీ అని పెట్టారు. దానివల్ల చాలామంది ఆరోగ్యాలు పాడైపోయినాయి. చాలామంది చనిపోయారు కూడా దాని మీద. హ్మ్. సో, ఇలాంటివి లేకుండా ఒక మంచి చక్కగా ఒక ఆరోగ్యశ్రీ, ఎడ్యుకేషన్ పరంగా ఒకటి, హెల్త్ పరంగా ఒకటి, అలాగా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. సక్సెస్ ఆరోగ్యశ్రీ అయ్యాడు. 108. ఆ ఎర కంటిన్యూ చేద్దాం అనుకున్నారు గానీ, దాన్ని మించేసి డ్యామేజ్‌లు చేసేసి మొత్తం ప్రతి దాంట్లో స్వార్థం, దోచుకుందాం, దాచుకుందాం పాలసీలోనే జరిగిందది. అప్పుడు మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా సార్. నేనేం దోచుకోలేదండి. అంటే అప్పుడెందుకు ఇది కనిపించలేదు అని? అంటే అప్పుడు మీరు రిజైన్ చేసేందుకు బయటికి రాలేరు. నేను జాయిన్ అయినప్పుడు, అందులో కలిసి పార్టిసిపేట్ చేసినప్పుడు గాని, అప్పుడు నాకంతా బాగా అనిపించింది. ఇప్పుడు అలా లేదు, నాకొద్దు ఇది అనేసి పార్టీ నుంచి ఎందుకు బయటికి రాలేరు? ఎప్పుడో వచ్చాను. గవర్నమెంట్ వచ్చాక నేను అంటే ఒక లౌక్యంలో ఎలిగేషన్స్ వల్ల మీరు బయటికి ఎలిగేషన్ వచ్చారు. పెట్టారండి వాళ్ళు. వాళ్ళ బుద్ధులన్నీ తెలిసినాయి నాకు. ఆ! లౌక్యంలో యాక్ట్ చేశాను నేను, పెద్ద హిట్టు. నాకు లౌక్యం లేదు. లౌక్యం ఉంటే నేను బ్రహ్మాండంగా ఉండేవాడిని అక్కడ.